హైదరాబాద్ ప్రజల ఆరోగ్యంతో కల్తీ రాయుళ్లు పడగ విప్పుతున్నారు. నిన్న పాలు, టీ పొడి, నేడు నకిలీ అల్లం పేస్ట్ కలకలం రేపుతోంది. ఎంఎస్ మక్తా రైల్వే గేట్ సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న జేజే ఫుడ్స్ కల్తీ దందాను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఎక్స్పైరీ అయిన లైసెన్స్తో పాడవకుండా ప్రమాదకర రసాయనాలు కలుపుతూ ఇలియాన్ అనే వ్యక్తి ఈ అక్రమ తయారీ చేస్తున్నాడు. నిందితుడి నుంచి 4,000 కిలోల నకిలీ పేస్ట్, 1000 కిలోల ఉప్పు, రసాయనాలు, రవాణా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాపులు, హోటళ్లకు ఈ విషయాన్ని సరఫరా చేస్తున్న ఇలియాన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. కల్తీ 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 ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే. హైదరాబాద్లో ఆహారం తినాలి అన్నా, హైదరాబాద్లో ఆహార పదార్థాలు కొనాలన్నా కూడా ప్రజలకు వెన్నులో వణుకు పుడుతోంది. నిన్న మొన్న పాలు, టీ పొడి, అంతకు మించి మసాలాలు. సో ఈరోజు ఏకంగా అల్లం పేస్ట్కు సంబంధించి సుమారుగా 4,000 కిలోల కల్తీ అల్లాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఖైరతాబాద్కు సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ జోన్కు సంబంధించినటువంటి అధికారులు ఈరోజు ఈ యొక్క ఎంఎస్ మక్తల్ రైల్వే గేట్కు సంబంధించినటువంటి లోపల ఇక్కడ జేజే ఫుడ్స్ పేరిట ఒక కంపెనీ స్థాపించి చిన్నపాటి ఒక ఇంట్లోనే అల్లం పేస్ట్ అయితే తయారు చేస్తూ ఉన్నారు. ఒక 21 ఏళ్ళ జాసాని ఇలియాన్ అనేటువంటి వ్యక్తి సుమారుగా ఆ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయి నెలలు గడుస్తున్నప్పటికీ కూడా అదే లైసెన్స్ తోటి ఈ యొక్క ఫుడ్ ఏదైతే అల్లంకి సంబంధించినటువంటి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ పూర్తిగా లాక్ చేసేసినటువంటి పరిస్థితి, సీజ్ చేసేసారు. ఈ లోపల నుంచి సరుకంతా కూడా లోపలికి తీసుకెళ్ళి లోపల మిషనరీ పెట్టారు. మొత్తం అంతా కూడా మిషన్స్ ఉన్నాయి. గ్రైండర్స్ ఏవైతే ఉంటాయో, గిర్నీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లోపల ఉన్నాయి. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. మొత్తం అసలు లోపల ఉన్నటువంటిది ఏది కనిపించకుండా మెష్ టైప్ అదంతా కూడా వేసి కిటికీలకి, అద్దాలకి ఏమీ కనిపించకుండా అయితే మొత్తం జాగ్రత్తగా పడ్డాడు. సుమారుగా 4,000 కిలోలు అంటే 4 టన్నుల వరకు ఈ యొక్క అల్లం పేస్ట్ అనేది ఇక్కడ తయారు చేశాడనమాట. లోపలే ఉంది ఇంకా 4,000 కిలోల అల్లం పేస్ట్. మీకు ఆ విజువల్స్లో కనిపిస్తూ ఉంది. రైట్ సైడ్లో ఉన్నటువంటి టబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాస్టిక్ టబ్బుల నిండా కూడా మొత్తం అదే అల్లం పేస్టే ఉంది. సుమారుగా 1000 కిలోల ఉప్పును సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. మనకు అక్కడ ఆ గుండ్రంగా కనిపిస్తున్నటువంటి టబ్బులు ఏవైతే ఉన్నాయో అందులోనే మొత్తం అల్లం పేస్ట్ అంతా ఉంది. అలాగే పక్కనే ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆ మిషనరీ మనం చూడొచ్చు. పూర్తిగా పాడైపోయినటువంటి అల్లము, పుచ్చిపోయినటువంటి ఎల్లిపాయలు, వీటితో ఈ పాడైపోయినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్తో ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో హోటల్స్లో తినాలన్నా, ఈవెన్ ఇంట్లో వండుకోవాలన్నా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. అసలు అది ఒరిజినల్ మసాలానా, లేకపోతే ఒరిజినల్ అల్లమా, లేకపోతే డూప్లికేట్తా అని చెప్పి తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉండిపోయారు. సో ఎట్టకేలకు ఈ ముఠానైతే గుట్ట అయితే రట్టు చేశారు ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అలాగే ఫసీకి సంబంధించినటువంటి లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా కూడా ఇంకా కూడా అదే లైసెన్స్ పైన చలామణి అవుతూ సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి హోటళ్ళు, కిరాణా షాపులకు సంబంధించి వందలాది కిరాణా షాపులు, పదుల సంఖ్యలో పెద్ద పెద్ద హోటళ్లకు కూడా ఇక్కడ జాసాని ఇలియాన్ ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ని సరఫరా చేశాడు. అలాగే గ్రైండింగ్ మిషన్లు ఏవైతే కనిపిస్తున్నాయో పెద్ద పెద్ద గ్రైండింగ్ మిషన్లని లోపలనే ఏర్పాటు చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతోని ఆడుకుంటా ఉన్నాడు. ఆ రసాయనాలు ఏవైతే ఉన్నాయో రసాయనాలను లోపల అదంతా కూడా పాడవకుండా ఉండేందుకు మొత్తం రసాయనాలను మిక్స్ చేస్తూ, ఉప్పును అధికంగా మిక్స్ చేస్తూ ప్రజల ఆరోగ్యాలతోని చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే ఈ గ్రైండింగ్ మిషన్లను అలాగే ఆ రసాయనాలను సుమారుగా లోపల ఉన్నటువంటి 4,000 కిలోల అల్లాన్ని కూడా భారీ మొత్తంగా ఉన్నటువంటి అల్లాన్ని కూడా పూర్తిగా అధికారులు అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ లోపల ఉన్నటువంటి రసాయనాలు అలాగే ఆయన ఇలియాన్ని వాడేటువంటి ఒక అశోక్ లీలాండ్ వాహనాన్ని కూడా, వ్యాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. సో పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు. ఫుడ్ ఇన్స్పెక్షన్కు సంబంధించినటువంటి ఫుడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క ముఠాలు మాత్రం, నకిలీ ముఠాలు మాత్రము అంతమవ్వట్లేదు. రోజుకొక రూపంగా వాళ్ళు తయారవుతూ ఉన్నారు. అలాగే ప్రజలకు హాని కలిగించేలాగా
నాసీ రకపు ఆహార పదార్థాలను తయారు చేస్తూ నకిలీ ఆహార పదార్థాలను తయారు చేస్తూ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉన్నారు. సో వీటిపైన పోలీసులు మరింత ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజల ప్రాణాలను ఇలాంటి వారి చేతుల నుంచి రక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో వీడియో జర్నలిస్టు సురేష్తో విజయ్, బిగ్ టీవీ, ఖైరతాబాద్ నుండి.